జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నుంచి కాలువలకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో జూరాలకు వరద మొదలవుతూ ఉండటంతో 30,000 ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో వరద ప్రారంభం అయితే నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జూరాల కింద 15 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న బృందావనం గార్డెన్ పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్లు 30,000 ఎకరాలకి ఈ కుడి కాలువ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. మన ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఎల్లుండి వస్తుంది ఫ్లడ్ కూడా మనకు 60,000 క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్ కింద రాబోతుంది. ఈ 2 డేస్లో ఫ్లడ్ కూడా కృష్ణానదితో రాబోతుంది. దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది. అలా నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్ల నీళ్ళ ద్వారా 30,000 ఎకరాల పైబడి ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది. కుడికాల ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది జూరాల ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి 2 లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది.